ప్రభునందు ప్రియులారా, వాక్య ప్రేమికులారా, అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి బైబిల్ గ్రంథంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి 4 వాడుకలు ఉన్నాయి. ఈ 4 వాడుకలు మనము కూడా పాటించాలి. వాడుక అనేది ప్రతిదినం చేయాల్సినటువంటి పని. ఆయనకున్న వాడుక ఏమిటి? లూకా వ్రాసిన సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో దేవుని మందిరానికి వెళ్ళే వాడుక గలవాడు. రెండవది అదే వచనంలో గ్రంథమును చదివే వాడుక గలవాడు. అదే లూకా సువార్త 22:39-40లో ప్రార్థించే వాడుక గలవాడు. నాలుగవది మార్క్సు వార్త 10వ అధ్యాయం 1వ వచనంలో బోధించే వాడుక గలవాడు. ఈ 4 వాడుకలు ప్రతివారికి కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మందిరానికి వెళ్ళే వాడుక, బైబిల్ చదివే వాడుక, ప్రార్థించే వాడుక, బోధించే వాడుక. ఈ 4 వాడుకలు కలిగి ప్రభువుకు మహిమకరంగా జీవించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మీ ఇంటిల్లపాదిగా ఈ 4 వాడుకలు పాటించి ప్రభువును ఘనపరచాలని, తద్వారా దైవ దీవెనలు పొందాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.